అయోధ్య రాముణ్ణి చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తొలి దర్శనానికి అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. సోమవారం అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం పూర్తయింది. అనంతరం ప్రముఖులు గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. దీంతో సామాన్యులను నిన్న అయోధ్యలోకి అనుమతించని భద్రతా బలగాలు నేటి నుంచి సామాన్య భక్తులకు అవకాశం ఇచ్చారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత జరిగే ప్రభాతకాల దర్శనం కావడంతో భక్తులు వేల సంఖ్యలో అయోధ్య రాముడి ఆలయానికి చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచి ప్రధాన ద్వారం వద్ద వేలాదిగా రామ భక్తులు దర్శనం కోసం నిలబడ్డారు. ఈ క్రమంలో తెల్లవారుజామున గేట్లు తెరవడంతో ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. దీంతో ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. 500 ఏళ్ల తర్వాత రాముడికి గుడి కట్టి భక్తులకు దర్శన అవకాశం కల్పించడంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఊహించని స్థాయిలో అయోధ్యకు భక్తులు చేరుకున్నారు. దీంతో తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తలరి రావడంతో అధికారులకు ఎటూ తోచని పరిస్థితి నెలకొంది. దీంతో అయోధ్యకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు సరిగ్గా లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలి అంటే 40 గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు దర్శనానికి విరామ సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆలయం మూసివేస్తారు. ఆలయ నిర్వహణ బాధ్యత కలిగిన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతి గంటకు రాముడికి పండ్లు పాలు అందజేసేలా చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో ప్రముఖుల దర్శనాలు జరిగే అవకాశం ఉండడంతో సాధారణ భక్తులకు సెక్యూరిటీ వల్ల కాస్త ఇబ్బందులైతే ఉంటాయని, త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసి రామ భక్తులకు ప్రశాంతమైన రామ దర్శనాన్ని అందిస్తామని ఆలయ నిర్వాహకులైతే స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇందుకు భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డికి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, శ్రీరాముని దర్శనానికి అంటే తొలి దర్శనానికి ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి అప్డేట్స్ ఏంటి? అయోధ్యలో కొలువుదీరిన రాముడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నిజానికి నిన్న వచ్చినటువంటి విఐపి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే చాలా మందికి కూడా ఈ యొక్క దర్శనం అందలేదు. నిన్న కేవలం 4,000 నుంచి 5,000 మంది వరకు మాత్రమే భక్తులు దర్శించుకోగలిగారు. ఇంకా చాలా మంది విఐపి భక్తులు ఇంకా అయోధ్యలోనే ఉన్నారు. నిజానికి 26వ తేదీ నుంచి ఈ యొక్క సామాన్య వాళ్ళకి ఈ యొక్క దర్శనం కల్పించాలని కూడా అందరూ భావించారు. కానీ నిన్న మిగిలిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ రోజు నుంచి కూడా ఈ భక్తులకు దర్శనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మందిరంలో రోజువారీ పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధి విధానాలు షెడ్యూల్ ను కూడా ఖరారు చేశారు. శ్రీ రామోపాసన పేరుతో కోడ్ ను కూడా రూపొందించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి పూజలు, అలంకరణకి సన్నాహాలు కూడా మొదలయ్యాయి. వేకువజామున 4 గంటలకి రామ్లల్లాని మేల్కొల్పుతారు. తర్వాత అంటే ముందు మాదిరిగానే 5 సార్లు హారతి సంప్రదాయం కూడా కొనసాగబోతుంది. టెంట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రామ్లల్లాకి ఈ హారతులు ఇచ్చారో ఆ హారతులను కొనసాగించబోతున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ రామ్లల్లాకి ప్రతి గంటకు కూడా పండ్లు పాలు అందించింది. తర్వాత ఆలయం ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా తెరిచి ఉంటుంది. ప్రస్తుతం ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో దర్శనానికి కేవలం 14 నుంచి 15 గంటలు కూడా పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే భక్తులకు సంబంధించి ఈ రోజు నుంచి బ్రహ్మముహూర్తంలో 3 గంటల నుంచి గర్భగుడి శుద్ధి, అదేవిధంగా పూజ అలంకరణకు సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తారు. 3:30 గంటల నుంచి 4 గంటల వరకు కూడా బాలరాముని శ్రీయంత్రాన్ని వేద మంత్రాలతో మేల్కొల్పుతారు. తర్వాత మంగళహారతి, కుంకుమార్చన, అలంకారం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత శృంగార హారతి కూడా ఉంటుంది. శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకారం రాములల్లా దర్శనం కోసం భక్తులకి ప్రతిరోజు కూడా వేర్వేరు సమయాలను కేటాయించాలని నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు కూడా భక్తులకి రాముడి దర్శనానికి అవకాశం కల్పించారు. దీని తర్వాత కొన్ని గంటలు గర్భగుడి తలుపులు మూసేసి
మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి తెచ్చి రాత్రి 7 గంటల వరకు కూడా దర్శనానికి అనుమతించబోతున్నారు. ఏ భక్తులైనా సరే హారతి దర్శనం ఏదైతే షిరిడి సాయిబాబా దర్శనానికి సంబంధించి హారతి దర్శనాలు ఉన్నాయో ఆ హారతి దర్శనాలు చేసుకోవాలంటే ప్రత్యేకంగా పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క పవన్ రోజుకో వస్త్రాలంకరణ చేయాలని కూడా నిర్ణయించారు. స్వామివారి వస్త్రాల రంగు రోజును బట్టి ఉంటుందని ఈ యొక్క పండితులు నిర్ణయించారు. 1949 నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రామ్లల్లాకి సాధారణ రోజుల్లో సోమవారం తెలుపు రంగు వస్త్రాలు, ప్రత్యేక సందర్భాల్లో పసుపు రంగు దుస్తుల్లో అలంకరణ చేస్తారు. మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం లేత పసుపు, క్రీమ్ కలర్ వస్తువులు, తర్వాత శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాలు ఈ విధంగా అలంకరిస్తారో ఆ సంప్రదాయాన్ని కొనసాగించబోతున్నారు. మరోపక్క బాలరాముడి కోసం పూణేలో ఉన్నటువంటి హెరిటేజ్ అండ్ హ్యాండ్ వీవింగ్ రివైవల్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ప్రత్యేకంగా చేనేత వస్త్రాలని అయోధ్య ట్రస్ట్ కి అందించబోతుంది. సో మీరు చెప్పినట్లుగా నిన్న మిగిలిపోయినటువంటి భక్తులతో పాటు సామాన్య భక్తులు కూడా ఈ రోజు నుంచి దర్శనాలు ఉన్నాయని చెప్పడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వేలాది మంది సార్లు వచ్చారు. ఈ రోజు కూడా అక్కడ కొంత ఈ యొక్క దర్శనాలు ముగియటానికి ఒక్కొక్కరికి దర్శనాలు అందడానికి 14 గంటల నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.